కుటుంబంతో కలిసి రోజు దేవుణ్ణి ఆరాధించు. క్రీస్తు కుటుంబంగా నీ కుటుంబాన్ని మలచు. ప్రేమకు రూపమా, పరలోక మార్గమా మా యేసయ్య, మహిమగల మీ నామమునకు స్తుతులు స్తోత్రములు దేవా. మేము కుటుంబంతో కలిసి ఐక్యముగా అనుదినము మిమ్ము ఆరాధించే మనసు మాకు ఇవ్వండి ప్రభువా. ఈ ఆధునిక కాలంలో అనేక మంది కుటుంబ సమేతంగా టీవీలు చూస్తూ, ఫోనులు చూస్తూ వారి సమయాన్ని అనేక సాతాను కార్యములపై కేటాయిస్తున్నారు. వ్యర్థమైన సంభాషణలతో కుటుంబంతో కలిసి ఎన్నో చెడు కార్యములు చేస్తున్నారు. ఎంతో మంది యువతీ యువకులు అనేక వ్యసనములకు బానిసలవుతున్నారు. ఈ కాలంలో అనేక మంది యువకులు కుటుంబముతో కలిసి దేవుని సన్నిధిలో కొంత సమయమైనా గడపరు. అలాంటి వారితో ఈరోజు మాట్లాడండి తండ్రి. వారి యొక్క బుద్ధిని, మనస్సును మార్చండి దేవా. మీ పరిశుద్ధ వాక్యముతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, సరిచేసుకుంటూ, అందరము కలిసి కుటుంబ ప్రార్థనలు జరుపుకుంటూ మిమ్ము ఆరాధించే జ్ఞానం మరియు భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా కుటుంబంలో ఇంకనూ రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఎన్నడూనూ పాపంలో పడకుండా సాతాను శోధనకు బానిసలము కాకుండా పరిశుద్ధ హృదయంతో మీ వాక్యానుసారం జీవిస్తూ, ప్రతిరోజు మీరు మాకు చేసిన మేలులను బట్టి మిమ్మును మహిమపరిచే ధన్యతను, భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటూ, మా కుటుంబానికి ఆధారమైన మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో మా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.